మిత్రులకి కంకి గ్రామం మరియు మండలం తరపున నమస్కారాలు. మొన్న ఏదైతే మండల కేంద్రమైన కంకి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ విషయమై గౌరవ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు కంకి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పెట్టుకొని అందులో కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. అవి మేము ఇన్నాళ్ళు డాక్టర్ గారు విద్యావంతులు, ఏదన్నా మాట్లాడితే సబ్జెక్ట్తో మాట్లాడతాడు, అబద్ధాలు ఆడాడు అనుకునే వాళ్ళం. కానీ నిన్నటి మీటింగ్ చూస్తే అన్ని అబద్ధాలు నేర్చుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారి గాలి సోకిందో డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ఏంటో మాకు తెలియదు. వాళ్ళు ఏమన్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని. ఇప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే దానికి సాక్షి. రెవెన్యూ శాఖ మంత్రి ఇంత పెద్ద యాడ్ వేసుకోవడం జరిగింది. 6,47,492 రేషన్ కార్డు ఇచ్చిన విధంగా. అదేవిధంగా అసెంబ్లీలో మరి ఇప్పుడున్నటువంటి మంత్రి మన ఏదైతే బియ్యం ఇచ్చే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ కార్డు ఇచ్చినట్టు చెప్పారు. కాబట్టి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని సంజీవ్ రెడ్డి గారు అన్నమాట తప్పు అని చెప్తున్నాం. అదే కాకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు ప్రతి ఒక్కరికి. అది కూడా అబద్ధమే సార్, అబద్ధాలు ఆడకండి. అయిన వారికి అయినాయి, కాని వారు ఇంకెందరో ఉన్నారు. మీరు అన్నదే 39,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటుందని అన్నారు. కానీ 21,000 కోట్ల దగ్గరనే ఆగిపోవడం జరిగింది. కాబట్టి అందులో కూడా 18,000 కోట్ల రూపాయలు మీరు తక్కువ ఇచ్చారు. అది రెండవ అబద్ధం. ఏ పథకం ఇస్తున్నారు సార్ మీరు? ఏ ఒక్క పథకం ఇవ్వడం లేదు. రైతు బంధు వేసినామంటున్నారు. ఎలక్షన్ కంటే ముందు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన డబ్బులే మీరు విడుదల చేయడం జరిగింది, మొన్న వేయడం జరిగింది. అది కూడా 100 ఎకరాల ఉన్న వాళ్ళకి వేస్తారా, దుబారా అవుతున్నది అంటున్నారు. మరి టీఆర్ఎస్ ఎన్ని వేసిందో మీరు కూడా అదే లెవెల్ వేసారు. కాకపోతే ఏమన్నా చిన్నవి నాన్ అగ్రికల్చర్ ఎన్ఏ చేసిన వాటికి తప్పిస్తే మిగిలిన రాళ్లకు గట్లకు పుట్టలకు మీరు కూడా వేసారు. కేవలం అది మమ్మల్ని బదనాం లేపారు. ఇంకోటి ఏమంటున్నారు, భూమిలో ఇచ్చిండు, ఎట్లిచ్చిండు, మీరికని పడ్డాయి అయ్య జాగిరా అని అంటున్నారు. సార్ అప్పట్లో కేసీఆర్ ఇస్తుంటే, భూపాల్ రెడ్డి గారు కూడా పథకాలు తెచ్చి ఇవి ఇస్తుంటే మీరు మీ కార్యకర్తలు అన్న మాట కూడా ఇదే, మేము భూపాల్ రెడ్డి జైల్లోకేంటి ఆటండా మీదికేంటి వస్తున్నాయని. అప్పుడు మీదికేంటి వస్తే ఇప్పుడు కూడా మీదికేంటి వచ్చినట్టే. ఇప్పుడు మీరు అన్నట్టు అయ్య జాగిరి అయితే అప్పట్లో కూడా అయ్య జాగిరి లాగానే అనుకోవచ్చు. ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతి డబ్బు ప్రజలు కట్టిన పన్ను ద్వారానే సంక్షేమ పథకాలు వస్తాయి. తప్పిస్తే మీ జేబులో నుండి కానీ, రేవంత్ రెడ్డి జేబులో నుండి కానీ, మా జేబులో నుండి కానీ ఇవ్వలేము. ఇది ఇంకోటి, అది అయిపోయింది. ఇంకా ఏమంటున్నారు అంటే మీరు ఇచ్చిర్రా ఇల్లు ఇవ్వడం జరిగింది. నారాయణఖేడ్లో కూడా 795 ఇండ్లు వచ్చినాయి. మీరు 6 కోట్లు నేను తీసుకొచ్చిన అంటున్నారు. మరి ఆ 6 కోట్లు ఏ జేబులోకి పోయినాయి? దాని ద్వారా నారాయణఖేడ్లో మొన్న మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు కట్టించినటువంటి ఇండ్లని ఇచ్చేయాలని చెప్పేసి ధర్నా చేస్తే దానిపైన కామెంట్ చేసి దానికి నేను 6 కోట్లు తెచ్చిన అన్నారు. ఆ 6 కోట్లు ఎక్కడున్నాయి దయచేసి డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు చెప్పాలి. మళ్ళీ నీళ్ళ దగ్గరకు వచ్చారు సార్. ఇండ్లది అయిపోయింది, అవి ఎట్లాగో ఇస్తారు. నీళ్ళ దగ్గరకు వచ్చారు. బాగారెడ్డి గారు ఉన్నప్పుడు బాగా వస్తుండే నీళ్ళకి, బాగా వచ్చినాయి సార్. బాగారెడ్డి ఉంటే బాగా నీళ్ళు ఎట్లా వచ్చినాయి? అప్పుడు నీళ్లు రాకనే కదా కడవల మీద కడవలు పెట్టి వసేరాములమ్మ సినిమా లోపల పోయినట్టు పోయిన ప్రజలు. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి తమ్ముడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి గారి ట్రాక్టర్లు పెట్టి నీళ్ళు పోస్తున్నారు. అవి కాదా సార్? ఎవరు మర్చిపోయారు సార్? నీళ్లు అప్పుడు రాలేవు, ఇప్పుడు వస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు కూడా అబద్ధమే. వారంకు 2 రోజులు వస్తున్నాయి నీళ్లు. మీరు కంకి గ్రామానికి అన్నారండి, ఇంకేదైనా గ్రామానికి రండి. ఆ 10 సంవత్సరాలు నీళ్లు ఏ విధంగా వచ్చినాయో మిషన్ కాకతీయ లోపల, ఇప్పుడు మిషన్ భగీరథలో భాగంగా మిషన్ భగీరథలో నీళ్ళు ఏ విధంగా అయితే వచ్చినాయో మరి అవే ఉన్నాయి. పైప్ లైన్లో అప్పుడు పెద్దవి ఉండే, చిన్నగా చేసినాం. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి, ఆ గ్రామానికి వెళ్తే మీకే తెలుస్తుంది. అప్పుడు రాని నీళ్ళు 10 ఏళ్ళు వచ్చినాయి, మళ్ళీ మీరు రాగానే ఎందుకు పోయిందని. ఇక కరెంట్ అంటారా, 2 గంటలు కట్టన్న చేయండి, కానీ మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 ఇవ్వండి డాక్టర్ సాబ్ అని చెప్తున్నాం. ఇంకోటి ఏమన్నంటే డాక్టర్ సాబ్ ఏమంటుడు, నేను ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పొద్దున్న లేస్తే 1-2 గంటలు, సాయంత్రం అయితే 1-2 గంటలు చేస్తున్నా. వాళ్ళతో మీటింగ్ పెట్టి రివ్యూ చేసి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి,
రివ్యూలకే పరిమితం అవుతున్నారు తప్పిస్తే నీళ్ళు రావడం లేదు. ఎవరితోటన్నా ఎంతసేపు అయినా రివ్యూ చేయండి కానీ ఆ మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వచ్చే విధంగా చేయించగలరని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకో మాట అన్నారు ఏమని అంటే మా ఎంపీ సురేష్ శెట్కర్ గారు నారాయణఖేడ్లో 50 బోర్లు లేదు. మరి కంకేం పాపం చేసింది సార్? మా ఊర్లో ఇక్కడ కొత్త కాలనీ కట్టి తాగనికి చుక్క లేదు, ఒక్క బోర్ లేదు. ఈ కొత్త కాలనీలో ఒక 2 బోర్లు, దళిత కాలనీలో 2 బోర్లు, కుర్మోల గల్లీకి ఒక 2 బోర్లు, 2 6. నారాయణఖేడ్లో 50 వేయించినప్పుడు కంకిలో 6 వేయించండి. 6 రాలేవనుకోండి సార్, గల్లీకి ఒకటి వేయించండి. మొన్ననే మీరు కంకిలో మెజారిటీ రావడానికి అత్యధికంగా పనిచేసినటువంటి పేరు చెప్పాలనో చెప్పొద్దో కానీ నేను చెప్తున్నా, జానీ సాబ్ గారు చాలా కష్టపడి పనిచేసిండు మీ పార్టీకి. అతని వల్ల మీకు మెజారిటీ వచ్చింది. అతని ఇంటి ముంగట పైప్ లైన్ పోయి 2 సంవత్సరాలు అవుతున్నా సార్. అతనే పాప మీడియా ముందుకు వచ్చి గోస పెట్టుకున్నారు పానీనయ్యారే అని. కంకి గ్రామంలో లీడ్ తెప్పించినటువంటి జానీ సాబ్ అతని బృందం ఆ రోజు ఉన్న పిల్లలు కష్టపడి మీకు పనిచేసారు. వాళ్ళే కదా సార్ రోడ్లపైకి వచ్చిర్రు నీళ్ళు వస్తలేవని. ఆ నీళ్ళు వచ్చే విధంగా చేపించగలరు. సురేష్ శెట్కర్ గారు నారాయణఖేడ్లో 50 బోర్లు ఏ విధంగా అయితే వేసిర్రో అదేవిధంగా కంకిలో కూడా ఒక 5-6 బోర్లు వేపించే విధంగా చేయగలరని చెప్పేసి కోరుతున్నాం. ఇంకా మాటల్లో మాట డాక్టర్ సాబ్ గారు ఇంకొక పచ్చాబద్ధం అన్నాడు. అదేంటిదంటే నా పైన అప్పుడు 6 కేసులు పెట్టారు. నేను ఇప్పుడు అనుకుంటే ఎన్నైనా కేసులు పెట్టదలుచుకుంటాను. కానీ మా నాయన నాకు అసలు బుద్ధి నేర్పలేదు, నేను కేసులు పెట్టాను. ఉదారి జ్ఞానేశ్వర్ అనే పిల్లాని పైన కేవలం మీరు అన్న ఒకే ఒక్క మాట ఏమన్నారు, నా ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు మా ప్రభుత్వం. ఆ ఒక్క ఆడియో క్లిప్పు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన దానికి ఉదారి జ్ఞానేశ్వర్ పైన కంకి పిఎస్లో కేసు నమోదైంది. ఎవరైనా టీఆర్ఎస్ టీడీపీ ఉన్నారంటే మేము బుట్టి దుకాణం పెట్టుకున్నా బతికినాం. కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కేవలం మండల్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ హైరవీలు చేస్తూ పైసలు తీసుకొని బతుకుతున్నారు తప్పిస్తే పనులు చేసుకుంటలేరు. మీరేమన్నారంటే టీఆర్ఎస్ వాళ్ళు వేసిన సీసీ రోడ్లు కంకర్లు వేస్తున్నాయి. మేము వేసినాయి కాదు సార్, మీ కార్యకర్త మీరు వేసిన రోడ్లు అప్పట్లో లేచిపోయినాయి. కానీ మీరు ఏదైతే మొన్న ఆరోపణ చేసిర్రో వాళ్ళు వేసిన సీసీ రోడ్లు లేచిపోతున్నాయని, ఇదిగోండి సార్ మీ అనుంగానుచరుడు మీ కార్యకర్త కంకి గ్రామంలో వేసినటువంటి సీసీ రోడ్కు ఉపయోగించినటువంటి మెటీరియల్ మీరు నాసి రకం అన్నారు కదా. నాసి రకం అంటే ఇసుకతో వేస్తే నాణ్యత వస్తుంది, ఈ డస్ట్తో వేస్తే నాణ్యత రాదు సార్. ఇది నాసి రకం అంటే దయించి పాత్రికేయ మిత్రులు, జర్నలిస్టులు, యూట్యూబర్స్ దీన్ని కొంచెం జూమ్ చేసి చూపించాల్సిందిగా డాక్టర్ సాబ్ వరకు పోవాలి. ఇట్లా ఒక సగం గజం ఇడిసబెట్టేస్తే ప్రజల నుండి చీవాట్లు వస్తాయి. రోడ్డు వేసి కూడా వేయని కిందికి. కానీ మా మహిళలకి మీరు కళ్యాణ లక్ష్మి చెప్పారు కాబట్టి గుర్తుకొచ్చింది. ఆ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. ఆ తులం బంగారం దయచేసి ఇప్పించండి. ప్రతి మహిళకి 2,500 ఇస్తామన్నారు. దయచేసి డాక్టర్ సాబ్ గారు 2,500 ఇప్పించండి. 18 ఏళ్ల లోపు ఉన్న మహిళలకి స్కూటీలు, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తున్నారు. ఆ స్కూటీలు ఇప్పించండి. మాలాగా చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తున్నారు. దయచేసి ఆ నిరుద్యోగ భృతిని కూడా సంబంధిత మంత్రి గారితో కానీ ముఖ్యమంత్రితో కానీ మాట్లాడండి. అదేవిధంగా చేయుత కింద 4,000 ఇచ్చి 10 లక్షల లోన్లు పెడతామన్నారు. మరి అది ఎక్కడ పోయిందో రాజీవ శక్తి ఆ భగవంతునికే తెలుసు. కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడి నుండి మా ఏరియా ప్రజలకు మాత్రం ఇవి రప్పించండి. రెండోది ఇంద్రమ్మ ఇండ్లు అన్నారు సార్, అన్ని ఊర్లకు పోతే మరి కంకి గ్రామంలో మీ కార్యకర్తలు సార్ లీడర్లకు కాకుండా మీకు బాజా కొట్టే వాళ్ళకు కాకుండా అత్యంత పేదలకు ఆ బోర్గి నరసమ్మ లేదంటే ఆ రహీం ఇంకా దిక్కు మొక్కు లేని వాళ్ళకి జాగా ఇచ్చి ఇంద్రమిల్లు శాంక్షన్ చేసి అక్కడ కట్టిస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. మా ఏరియాలో కూడా ఒక మొగాడు ఉన్నాడని మేము చెప్పుకునే విధంగా ఉండాలి తప్పిస్తే అరే జూట మాట్లాడే సంజీవ్ రెడ్డి గారిలాగా మీరు మిగిలిపోవద్దని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్.